అంపశయ్యపై ఉన్న భీష్ముడు దగ్గరికి దుర్యోధనుడు వచ్చి ఇప్పటినుంచి నా సైన్యాన్ని ఎవరు నడిపిస్తారు? సైన్యాధిపతిగా ఎవరు ఉంటారు? అని అడిగాడు. అప్పుడు నీ సైన్యానికి సైన్యాధిపతిగా ద్రోణాచార్యుడు ఉంటాడు అని చెప్పాడు. ఆ మాట దుర్యోధనుడికి నచ్చలేదు. తను కర్ణుడిని సేనాధిపతిగా చేస్తాడు అని అనుకున్నాడు. కాని తన తాత మాటకి గౌరవించి సరే అని ఒప్పుకున్నాడు. ఇంతలో అక్కడికి కర్ణుడు చేరుకున్నాడు. అప్పుడు భీష్ముడు అందరినీ అక్కడ నుండి వెళ్ళిపోండి, నేను కర్ణుడితో ఏకాంతంగా మాట్లాడాలి అని అన్నాడు. భీష్ముడు కర్ణుడిని నీ మీద ఎందుకు కోపం అంటే దుర్యోధనుడికి నువ్వే బలం, నువ్వు చెప్తే తను వింటాడు. ఈ యుద్ధం జరగడం వల్ల నష్టమే తప్ప ఏమాత్రం కూడా లాభం లేదు. యుద్ధం విరమించుకోమని చెప్పడానికే నీ మీద అలా కోప్పడ్డాను అని అంటాడు. అప్పుడు కర్ణుడు నాకు యుద్ధం ఆపాలనే ఉంది, కాని దుర్యోధనుడు ఏమాత్రం కూడా మన మాట వినడు. నేను స్నేహ ధర్మం తప్పలేను, నేను దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం నేను చేసేది తప్పు అయినా సరే తప్పక చేయాల్సి వస్తుంది. పాండవులకి కృష్ణుడు ఎలానో కౌరవులకి నేను అలా. స్నేహ ధర్మం కోసం నేను యుద్ధం చేయక తప్పదు. నన్ను క్షమించండి భీష్మ పితామహ అని కర్ణుడు అన్నాడు. ఆ రోజు సాయంత్రమైంది, యుద్ధం ముగిసింది. అందరూ భీష్ముడికి ఇలా జరిగింది అనే బాధతో ఉంటే దుర్యోధనుడు మాత్రం నేను యుద్ధంలో భీష్ముడు లేకుండా ఎలా గెలవాలి అని ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో ద్రోణాచార్యుడు దుర్యోధనుడు దగ్గరికి వచ్చి భీష్ముడు నన్ను సేనాధిపతిగా చేస్తాడు అని అనుకోలేదు. దానికి నువ్వు ఒప్పుకుంటావని నేను అనుకోలేదు అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు భీష్ముడు చేయకపోయినా మన కౌరవ సైన్యంలో భీష్ముడు తర్వాత మీరే పెద్దవారు, ఖచ్చితంగా మిమ్మల్ని సైనాధిపతిగా చేసేవాళ్లం అని అన్నాడు. ఆ మాటకి పొంగిపోయిన ద్రోణాచార్యుడు దుర్యోధనుణ్ణి నీకు ఒక వరం ఇస్తాను, ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా ప్రాణాలతో ధర్మరాజును నాకు అప్పగించండి అని అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అయ్యో అనవసరంగా తొందరపడి వరమిచ్చానే, ధర్మరాజును తాకాలి అంటే ముందు అర్జునుని, కృష్ణుడిని తాకాలి. వాళ్ల తర్వాతనే ధర్మరాజు దగ్గరికి వెళ్లడం, ఇది ఎలా సాధ్యం అని ఆలోచించసాగాడు. ద్రోణాచార్యుడు దుర్యోధనుని నేను ధర్మరాజును అప్పగిస్తాను, కానీ నువ్వు కౌరవుల సైన్యం అంతా కలిసి అర్జునుని ధర్మరాజుకు దూరంగా తీసుకెళ్ళండి. ఆ సమయంలో నేను ఎంతమంది అక్కడ ఉన్నా సరే నేను నీకు ధర్మరాజును అప్పగిస్తాను అని అన్నాడు. అయినా నువ్వు ధర్మరాజును చంపమన్నా సరే అనుకునేవాడిని ఎందుకు ధర్మరాజును ప్రాణాలతో బంధిస్తా అంటున్నావు అని ద్రోణాచార్యుడు అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు ధర్మరాజును బంధించి తీసుకొస్తే తను ఓటమిని ఒప్పుకుంటాడు. ధర్మరాజు ఓటమిని ఒప్పుకుంటే వాళ్ళు అన్నల మాట జవదాటరు కాబట్టి వాళ్ళు కూడా ఓటమిని ఒప్పుకుని నాకిన్న దాసులుగా బ్రతుకుతారు. ఇదే నా యుద్ధ వ్యూహం అని చెప్పాడు. దుర్యోధనుడి సమాధానంకి ఆశ్చర్యపోయాడు. మాట ఇచ్చాను కాబట్టి సరే తీరుస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు యుద్ధభూమిలో అందరూ ఉన్నారు. ఆ సమయంలో గూఢచారి ద్వారా అర్జునుడికి ధర్మరాజుకి జరిగే ప్రమాదం గురించి ముందుగానే తెలుస్తుంది. ఎలాగైనా అన్నని కాపాడుకోవాలి అని అర్జునుడు ధర్మరాజు పక్కనే ఉన్నాడు. కౌరవుల సైన్యం వచ్చిన ధర్మరాజు పక్కనుండి అర్జునుడిని పక్కకు పంపించడానికి రెచ్చగొడుతూ ఉన్నారు. అది చూసిన ధర్మరాజు రక్తం మరిగిపోయి ఏంటి అర్జున అలానే చూస్తున్నావు, ఇక్కడ నుండి వెళ్ళి వాళ్ళని అంతం చెయ్ అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ధర్మరాజు లేదు అర్జున ఇది నా ఆజ్ఞ అని అన్నాడు. అర్జునుడు నీ మాట ప్రకారమే వెళ్తాను, కానీ నువ్వు నాకు మాట ఇవ్వండి. నీకు కాపలాగా ముగ్గురిని పెట్టి వెళ్తాను. కౌరవులు వాళ్ళని ఒకవేళ అంతం చేస్తే మీరు ప్రాణాలని కాపాడుకోవడానికి పారిపోవాలి అని అన్నాడు. అర్జునుడు ధర్మరాజుకి కనిపించినంత దూరంలో యుద్ధం చేస్తున్నాడో ఆ సమాచారం అందుకున్న దుర్యోధనుడు ద్రోణుడికి సమాచారం ఇచ్చాడు. అప్పుడు ద్రోణుడు ధర్మరాజును జుట్టు పట్టుకుని రావాలి అని తన సైన్యం అంతా తీసుకొని ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజుకి కాపలాగా పెట్టిన సైన్యాన్ని ద్రోణుడు చంపుతూ వచ్చాడు. అర్జునుడు తనకు కాపలాగా పెట్టిన సైన్యం చనిపోతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తిరిగి పారిపొమ్మని చెప్పాడు. అది గుర్తుకు వచ్చిన ధర్మరాజు పెరికి వాడిలా పారిపోవడం ఇష్టం లేక తన బాణం గురి పెట్టలోపే ద్రోణుడి యొక్క
బాణం వస్తుంది. అప్పుడు ధర్మరాజుకి అర్థమైంది అర్జునుడు ఎందుకు పారిపోమ్మన్నాడు అని. వెంటనే ధర్మరాజు ద్రోణుడు యొక్క రథానికి దూరంగా పారిపోతున్నాడు. కాని ద్రోణుడు ఒక బాణంతో ధర్మరాజు యొక్క రథచక్రాన్ని విరగకొట్టాడు. ధర్మరాజుకి ఇంకో దారి లేక రథం దిగి యుద్ధ భూమిలో పరిగెడుతున్నాడు. ధర్మరాజును పట్టుకోవడానికి ద్రోణుడు వస్తున్నాడు. ధర్మరాజును కాపాడడానికి వస్తున్న పాండవులు సైన్యంని తన బాణాలతో చంపుతూ ఉన్నాడు. ధర్మరాజుకి ద్రోణుడికి మధ్యలో అదే సమయంలో ఒక రథం వచ్చి ఆగింది. ఆ రథం ఎవరిదో కాదు, శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్న అర్జునుడిది. అర్జునుని కోపంతో కూడిన కళ్లను చూసిన ద్రోణాచార్యుడు తన రథసారథిని వెనక్కి తిప్పు అని అన్నాడు. అర్జునుడు విల్లు ఎక్కుపెట్టి ద్రోణుడిపై బాణాల వర్షం కురిపిస్తున్నాడు. ద్రోణాచార్యుడు తన రథంతో ఎంతో వేగంగా పరిగెడుతున్నాడు. తన వెనుక కృష్ణరథం ఎంతో వేగంగా పరిగెత్తుతుంది. అర్జునుడి వేసే బాణాల వర్షానికి కౌరవుల సైన్యంలో ఒక్కళ్ళు కూడా ద్రోణాచారుని కాపాడడానికి రావడం లేదు. అదే సమయంలో యుద్ధ బూరెలు మోగాయి. అంటే సూర్యాస్తమయం అయింది. వాళ్ళు ఇద్దరు అక్కడితో యుద్ధం ఆపేయాలి. కృష్ణుడు రథాన్ని ఆపాడు. అర్జునుడు శాంతించాడు. తిరిగి అందరూ వాళ్ళు గుడారాలకు వెళ్ళిపోయారు. ద్రోణాచార్యుడు తన ప్రాణాలు కాపాడినందుకు ఆ సూర్యభగవానుడికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ కృష్ణ అనే కామెంట్ చేయండి.